జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఇంజ్యూర్ అవ్వాలా? ఎంతైనా మీరే మావయ్య గారికి ఇష్టమైన మనిషి అత్తయ్య. మీకు ఏదైనా అవుతే వెంటనే మావయ్య గారు రెస్పాండ్ అవుతారు. కరెక్ట్ అమ్మా. ఒప్పుకోండి సిస్టర్. ఒప్పుకోండుదినా. ప్లీజ్ మామ్. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఒప్పుకోండి అత్తయ్య. మీరు కాదంటే చెప్పండి. వేరే ఆప్షన్ అన్న ఉందమ్మా? ఏమీ లేదు అని చెప్పబోతున్నాను బాబాయ్. సిస్టర్ ఒప్పుకోండి సిస్టర్. మొక్కు చెల్లించుకోపోతే ముందు పోయేది మీ ప్రాణమని మర్చిపోకండి. సరే, ఒప్పుకుంటాను. ఇదేంటి, ఈ మంగ నన్ను చూసి కూడా చూడనట్టు బిహేవ్ చేస్తోంది. కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పడం లేదు. తల్లిలా తనకు పొగర్లాగుందే. తను మాత్రమే వచ్చిందా, లేక మిగతా వాళ్ళు కూడా వచ్చి ఉంటారా? ఆ మధ్య ఇంట్లోంచి పారిపోయింది కదా, ఒక్కతే వచ్చి ఉంటుంది. అయినా నాకెందుకులే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీ వెనక ఆ పాప ఉంది కదా, తను ఒక్కతే వచ్చిందా, వేరెవరితో అయినా వచ్చిందో కొంచెం కనుక్కుంటారా? మీరే ఆ పాపను అడగొచ్చు కదా. ప్లీజ్ మీరు కొంచెం కనుక్కోండి. ఆ పాప మీకేమవుతుంది? మా నైబర్. ప్లీజ్ అడుగుతున్నాను కదా, కొంచెం కనుక్కోండి. పాప, ఏంటి అంకిల్? నువ్వు ఒక్కదానివే పార్కొచ్చావా, మీ పేరెంట్స్తో వచ్చావా? ముందు నేను వచ్చాను, తర్వాత వాళ్ళు వస్తారు. ఓహో. ఎప్పుడు వస్తారో కొంచెం కనుక్కోండి. ఎప్పుడు వస్తారు? మీకెందుకు అంకిల్? సార్, నాకెందుకు సార్ ఈ బాధ? నా దారి నన్ను వెళ్ళనివ్వండి. మంగపై క్యారింగ్ చూపించారు అంటే ఇప్పుడు నాన్నున్న మూడు బాగున్నట్టే. వెంటనే మనం ప్లాన్ అమలు చేద్దాం, ఓకేనా? బాబాయ్, మీ దొంగ ఇంకా రాలేదేంటి? వస్తున్నాడా లేదా అన్నయ్య? కాసేపు అయితే ప్రసాద్ ఇంటికి వెళ్ళిపోతాడు. వస్తానని నమ్మకంగా చెప్పాడు సిస్టర్. ఏమని వస్తున్నాడో లేదో కాస్త ఫోన్ చేసి అడగొచ్చుగా. అలాగే. ఏమైనా స్విచ్ ఆఫ్ అని వస్తోంది అల్లుడు. ఏమని నేను ముందే చెప్పానా, రాత్రి వాడు ఏ ఇంటికో నీట్గా కన్నం వేసి గుర్రు పెట్టి పడుకుని ఉంటాడని. ఇప్పటికిప్పుడు ఇంకో దొంగ ఎక్కడ దొరుకుతాడు? మన దేశంలో దొంగలకు కొదవే ఉందమ్మా, ఎటు చూసినా వాళ్లే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.